జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ. ఈ వీడియో చాలా ముఖ్యమైనది హిందువులకి. హిందువుల్లో మరీ దారుణంగా సెక్యులర్ భావజాలంతో కళ్ళుండి కూడా చూడలేని హిందువులకి బాగా అవసరం. ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఒక మతం దాడులే చూసాం. ఇప్పుడు రెండో మతం కూడా ఏదైతే ఆళ్ళ బైబిల్ చెప్పిందో విగ్రహారాధన తప్పు అని, విగ్రహారాధన చేసే వాళ్ళని రాళ్ళతో కొట్టమని, అది ఇప్పుడు ఈ క్రైస్తవ మతస్థులు కూడా ఆహ్, నిజమని నిరూపించుకుంటున్నారు పాపం. ఆళ్ళు సత్తా చాటుకుంటున్నారు. కంచికచర్ల గ్రామం గుంటూరు జిల్లాలో మొన్న జరిగిన వినాయకుడి నిమజ్జనం కార్యక్రమంలో చిన్న పిల్లలను కూడా చూడకుండా వాళ్ళని రాళ్ళతో కొట్టారంటే ఒక్కసారి ఆలోచన చేయండి హిందువులారా. మత్తు నిద్రలో ఉండి కళ్ళు మూసుకుపోయి అన్ని మతాలు ఒకటే, అన్ని మతాలు ఒకటే అని మీరు చెప్పే నోటి వాగుడు ఒక్కసారి కళ్ళతో చూసి నిజమేంటో తెలుసుకోండి. వాళ్ళెంత కరెక్ట్‌గా ఉంటున్నారో. అలాగని మనం ఎవరిని ఎక్కడ వాళ్ళు ఏం చేసుకున్నా మనం ఆళ్ళ పరిధిలోకెళ్ళి ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. మన ఇళ్ళకొచ్చినప్పుడే మనం ప్రశ్నిస్తున్నాం గానీ, ఒక్కసారి మీరు గూడా అన్ని మతాలు ఒకటే అని, అన్ని మతాలు సమానమని ఆహ్, ఏదోతే బానిసలో ఉన్నారో దాని నుంచి బయటికి రండి. ఇది కంచికచర్లలో జరిగింది. అయితే ఈ వారంలో ఎన్ని జరిగినియంటే, తర్వాత మన కాళ్ళ మండపం నిన్నగాక మొన్న సాయంత్రం మాటలనుకుంటా. కాళ్ళ మండపంలో 200 సంవత్సరాల లాంటి గ్రామ దేవత దేవాలయం దగ్గరికి గ్రామస్తులందరూ వెళ్తే, అక్కడ కొన్ని బ్యానర్‌లు ప్రదర్శించి క్రైస్తవులు హిందువులపై దాడి. అది రక్తపాతమే. హ్మ్. ఈ ఇదొకటి. ఇది పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలంలో. ఆ రక్తం చూడండి ఎలా అయిపోయిందో. ఈ ఒళ్ళంతా రక్తం ఉండాలి. ముందు హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటల్ ఇకపోతే నిన్న మన మొగల్తూరు, మొగల్తూరు గ్రామంలో అమ్మవారి ముత్యాలమ్మవారి పూరి గుడిసె. అంతకుముందు రోజే అక్కడ అక్రమంగా నిర్మిస్తున్న చర్చిని చట్టం ద్వారా ఆపారంట. దానికి మరి ప్రతీకారంగానో లేపోతే మరి ఏ రకంగా అవుతే అక్కడ నష్టపోయింది ఎవరంటే హిందూ ధర్మం. హిందూ ధర్మం ఈ సనాతన ధర్మానికి సంబంధించిన అతి పురాతనమైన అమ్మవారి యొక్క జాతరకు సంబంధించి ఒక పూరి గుడిసె ఉంటది. ఆ పూరి గుడిసెలో ముత్యాలమ్మ తల్లి అమ్మవారి యొక్క ప్రతిమ ఉంటది. ఆ అమ్మవారి గుడిసెని దగ్ధం చేశారు. దుండగులు ఎవరంటే ఇప్పటికి నో. కాపోతే మాత్రం పోలీసులు మాత్రం చుట్టూ అక్కడికి హిందువులు ఎళ్ళకుండా అదేదో వేరే దేశంలాగా చుట్టూ పోలీసుల్ని ప్రదర్శించారు ఎవరు ఎళ్ళకండా. ఇంకా అసలు మీరు ద్రోహులెవరో, కుట్రదారులెవరో పట్టేసుకుంటే అక్కడికి హిందువులొచ్చే పరిస్థితి ఉండదు. హిందూ సంఘాలొచ్చే పరిస్థితి ఉండదు గదా! మీరు ముందు ఎవరైతే ఆ కుట్ర చేశారో, లేపోతే ఎవరైతే దానికి కారకులయ్యారో, అది ఎవరైతే నిప్పంటించారో వాళ్ళని పట్టుకొని వెంటనే మీరు మీడియా
పూర్వంగా కానీ లేకపోతే ప్రజలకు కానీ తెలియపరిస్తే ఇక అక్కడ జనసంఖ్య రారు కదా, హిందువుల సంఖ్య. మీరేమో నిమ్మకు నీరెత్తినట్టు ఎవరైతే ఆ కుట్రదారులు ఉన్నారో వాళ్ళని వదిలేసి ఉంటే మరి ప్రతి హిందూ సంఘం అక్కడికి రావడానికి ప్రయత్నం చేస్తాం. దయచేసి డిపార్ట్మెంట్ వారు వెంటనే ఎవరైతే కుట్ర చేశారో వాళ్ళని వెంటనే మీరు అరెస్ట్ చేసి వాళ్ళపై ఎఫ్ఐఆర్ కడితే అక్కడ సమస్య పరిష్కారం అవుద్ది. అవ్వకుండా మీరు దాన్ని అలా నాన్సి ఆ వ్యక్తిని అలా ఉంచితే ప్రతి ఒక్క హిందూ సంఘం రావడానికి సిద్ధమవుతాం. మరి హిందూ ధర్మంపై దాడి జరిగినప్పుడు మేము చేతులు కొట్టుకుంటూ కూర్చోవాలంటే అది కరెక్ట్ కాదు. చట్ట ప్రకారం మీరు తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటే అక్కడ ఉన్న ప్రాబ్లం సాల్వ్ అవుద్ది అని డిపార్ట్మెంట్ వారికి కూడా హిందూ సైన్యం ద్వారా తెలియజేస్తున్నాం. వెంటనే ఏవైతే ఈ ఎక్కడికక్కడ హిందూ ధర్మంపై దాడులు జరుగుతున్నాయి, వీటిని వెంటనే మీరు సరైన పరిష్కారం నిర్వహించకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా మేము అన్ని హిందూ సంఘాలతో కలిసి ఒక మహాధరణకి మేము ముందుకెళ్ళవలసి ఉంటుంది. దయచేసి అర్థం చేసుకొని ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళని వెంటనే మీరు పట్టుకొని వాళ్ళపై ఎఫ్ఐఆర్ కట్టాలని తెలియజేస్తూ, హిందువులారా మేలుకోండి, ఇప్పటికైనా మన ధర్మంపై జరుగుతున్న దాడులు తెలుసుకోండి. సెక్యులర్ భావజాలం నుండి బయటకు వచ్చి మీ యొక్క సనాతన ధర్మాన్ని చాటుకోవడానికి ఆలోచన చేయండి. ధర్మంపై జరుగుతున్న దాడుల్ని కనీసం ప్రశ్నించడానికి ముందుకు రండి. జై హింద్.